మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మాటలు తూటాల్లా పేలుతాయి. ఎవరైనా సరే ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్లు చెప్తారు. తాజాగా పాకిస్తాన్ ఉద్దేశించి ఆయన వాడిన ఒక్క పదంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ షేక్ అవుతున్నాయి. ఆ దెబ్బకు ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలిస్తే మీకే గూస్ బంప్స్ వస్తాయి. అసలు విషయం ఏంటంటే, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి ఎగిరెగిరి పడుతోంది. ఇదే సమయంలో మన దేశంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ప్రతిపక్ష నాయకులు జయశంకర్ గారిని ఒక ప్రశ్న అడిగారు. ఈ విషయంలో పాకిస్తాన్ అంతలా యాక్టివ్ గా ఉంటే మన ఇండియా ఎందుకు సైలెంట్ గా ఉంది అని. దానికి జయశంకర్ గారు తనదైన థగ్ లైఫ్ స్టైల్లో ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ ఏంటో తెలుసా? భారతదేశం పాకిస్తాన్ లాగా ఒక బ్రోకర్ దేశం కాదు అని మొహం మీదే చెప్పేశారు. అమెరికా చేతిలో పాకిస్తాన్ ఒక పావులా, ఒక బ్రోకర్ లా మారిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఒక సార్వభౌమ దేశంగా, ప్రపంచ స్థాయిలో సొంత ఇమేజ్ ఉన్న దేశంగా భారతదేశం ఎవరికో భయపడి ఇలాంటి దళారీ పనులు చేయదని చాలా స్ట్రాంగ్ గా క్లాస్ స్పీకర్. పక్క దేశాల పంచాయతీలో తలదూర్చి వాళ్ళకి బ్రోకర్ పనులు చేసే కర్మ మనకు లేదని ఆయన చెప్పిన విధానం చూస్తే నిజంగా ప్రతి భారతీయుడికి ప్రౌడ్ గా అనిపిస్తోంది. మన దేశ విదేశాంగ విధానం ఇప్పుడు ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. జయశంకర్ గారి ఈ దళారీ కౌంటర్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో దద్దరిల్లేలా చెప్పండి. మన దేశ స్టాండ్ మీకు గర్వకారణంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఇండియన్ కు చేరేలా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.